వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట దేఖ్ లెంగే సాలా లిరికల్ వీడియో ప్రోమోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ప్రోమో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో భారీ హంగామా మొదలైంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ మళ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. ప్రోమోలో పవన్ కళ్యాణ్ డాన్స్ స్టెప్పులు ప్రత్యేకంగా మెరిశాయి. రంపంపం స్టెప్ వేస్తే భూకంపం అంటూ వచ్చే లైన్ కు తగ్గట్టు ఆయన చేసిన స్టైల్ హైలైట్ గా మారింది. పాటలోని విజువల్స్ చూస్తే థియేటర్లలో ఈ పాట భారీ హడావిడి సృష్టించబోతోందని అనిపిస్తోంది. భాస్కర్ భట్ల రాసిన పదాలు, విశాల్ దడ్లాని గాత్రం పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫస్ట్ సింగిల్ పూర్తి పాటను డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అంచనాలుంటాయి. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించినందున అదే జంట నుంచి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆసక్తి సహజంగానే పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ఈ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. అందులో చూపించిన యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ చూస్తే ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కబోతోందని స్పష్టమవుతోంది. గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్ ఓల్డ్ సిటీ, ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ఆయన చెప్పిన డైలాగులు అభిమానుల్లో పెద్ద ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ మాటలు వినగానే సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రసవత్తర వాతావరణం ఏర్పడబోతోందో ప్రేక్షకులకు అర్థమైపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాశి ఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సినీ వర్గాలు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో కీలక మైలురాయి అవుతుందని భావిస్తున్నాయి. ప్రోమోలోనే ఇంత మాస్ రసవత్రంగా ఉంటే పూర్తి పాటలో ఇంకా బెటర్ స్టెప్పులు ఉంటాయన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. రంపంపం పాట పెద్ద సెన్సేషన్ అవుతుందని, పవన్ డాన్స్ మరోసారి థియేటర్లలో హంగామా సృష్టిస్తుందని భావిస్తున్నారు. పాటలో పవన్ వేసిన స్టెప్పులు బాగానే ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ మాత్రం ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేవి సంగీతం తరచూ అలానే అనిపించినా చివరకు ఆయన పాటలే పెద్ద హిట్ అవుతాయని గతంలో ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పాట కూడా బయటకు వచ్చిన తర్వాత మంచి విజయం సాధిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. చాలా మంది అభిమానులు ఓజీ టీజర్ మాత్రమే అసలు మాస్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అనే పేరు వినగానే అభిమానులు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ పుడుతుంది. ఆయనకు కేవలం హీరోగా కాకుండా ఒక రోల్ మోడల్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ప్రతి స్టార్ కు అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమాన ప్రేమ మాత్రం భిన్నం. ఎందుకంటే అది అభిమానంతో పాటు గౌరవం, ఆరాధన, ఆకర్షణ, ఆశల కలయిక. పవన్ కళ్యాణ్ నటనలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. ఆయన చేసే పాత్రలు ఎంత పెద్దయినా సహజంగా ఉంటాయి. అదే నిజం ఆయన అసలు స్వభావంలో కూడా కనిపిస్తుంది. ఈ సహజత్వమే ఆయనను సెలబ్రిటీ కంటే గొప్పగా చూపిస్తుంది. ఆయన మాట్లాడే తీరు, నడిచే తీరు, చిరునవ్వు వంటి లక్షణాలు అభిమానులను ఆకర్షిస్తాయి. ఆయన సైలెంట్ స్టైల్, లోపల ఉండే బలం యువతకు ఇన్స్పిరేషన్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో పాత్రలు సామాన్యుడి బాధ, కోపం, న్యాయం కోసం పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. ఖుషీ, బద్రీ, జానీ, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో చూపిన ఫైటింగ్ స్పిరిట్ ప్రేక్షకులను అతనికి దగ్గర చేస్తోంది. అందుకే ఆయన సినిమాలు వినోదం మాత్రమే కాదు, భావోద్వేగ అనుభూతిని ఇస్తాయి. డైలాగ్ చెప్పే తీరు, ఫైట్లలో కనిపించే ఎనర్జీ, డాన్స్ లో చూపించే సహజ సిద్ధత ఇవన్నీ ఆయనను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఆయన డైలాగ్ లో ఉండే సిన్సియారిటీ అభిమానులను కనెక్ట్ చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీ, వినయం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా సమాజం గురించి ఆలోచిస్తారు. ఆయన సేవాభావం, ప్రజల సమస్యలపై స్పందించే తీరు అభిమానులకు ఒక లీడర్ను గుర్తు చేస్తోంది. అందుకే అభిమానులు ఆయనను ఒక హీరోగా మాత్రమే కాదు, ఒక ఆశాకిరణంలా కూడా చూస్తారు.